హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ప్రముఖ బాలీవుడ్ నటుడు అండ్ దేవరాజ్ సినిమాలో విలన్ గా కూడా యాక్ట్ చేశాడు సైఫ్ అలీ ఖాన్ పైన నిన్న దాడి జరగడం మనం చూసాం సార్. సో 6 కత్తిపోట్లు కూడా పొడిచారు. అయితే దీనిపైన రకరకాల అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి సార్. పొడిచింది దొంగ అని కొంతమంది, లేదు ఇది బిష్ణోయ్ గ్యాంగ్ కి చెందిన వాళ్ళని చెప్పేసి కూడా మాట్లాడేసుకుంటున్నారు సార్. అసలు ఏం జరిగింది సైఫ్ అలీ ఖాన్ విషయంలో సార్? అయితే ఏ రకమైన స్పెక్యులేషన్స్ స్ప్రెడ్ చేయొద్దు అని ఆయన టీం, సైఫ్ అలీ ఖాన్ టీం అనే పేరుతో ఒక ప్రకటన వచ్చింది. ఓకే, కరీనా కపూర్ రిలీజ్ చేశారు అది. అయితే ఇది జరిగిన ఇన్సిడెంట్ చూస్తే అంటే మొదట వచ్చిన డౌట్ ఏంటంటే ఎవరో వచ్చి అలా పొడుస్తారు, అంత ఈవెన్ ఆ మాత్రం సెక్యూరిటీ ఉండదా అక్కడ అనేది వినిపించిన మాట. తర్వాత పోలీసు వాళ్ళ డౌట్ ఏంటంటే వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ ఇవన్నీ చూసి మొత్తానికి అతను ఏదో ఇంటర్నల్ వ్యవహారం లాగానే ఉంది, లోపల వ్యక్తే, లోపల రెగ్యులర్గా తిరిగే వ్యక్తే చేసుండొచ్చు ఇది అనేది ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు వాళ్ళు. ఓకే, కాబట్టి అది అంతర్గత వ్యవహారం అని అన్నారు. కానీ ఫైనల్గా ఇప్పుడు కంక్లూడ్ చేస్తూ ఒక పిక్చర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ప్రపంచానికి. ఆ ఫైనల్ పిక్చర్ ఏంటంటే ఇతను దొంగే అని నిర్ధారించారు. ఇతను దొంగే, కేవలం దొంగతనం కోసమే వచ్చాడు, ₹1 కోటి డిమాండ్ చేశాడు, ముందు పని మనిషిని కొట్టాడు, దాడి చేశాడు. దాడి చేస్తున్నటువంటి సమయంలో సైఫ్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అడ్డుకునే ప్రయత్నంలో జరిగినటువంటి ఇద్దరి మధ్య జరిగినటువంటి పరస్పర పోరాటంలో జరిగినటువంటి గాయం ఇది. అంతే తప్ప అతను వచ్చి నేరుగా పడవడం కాదు, ఈయన ఎదిరించే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో అతను కత్తితో పొడిచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అప్పుడు గాయాలైనాయి. అతను మెట్ల మార్గం గుండా పారిపోయాడు అనేది ఫైనల్గా కంక్లూడ్ చేస్తూ ఒక కథని ఫ్రేమ్ చేశారు. ఇది కథ అని ఎందుకు అంటున్నానంటే రకరకాల డౌట్లు ముందు వచ్చినాయి. ఈ ముందు వచ్చినటువంటి సందేహాలన్నింటినీ కంక్లూడ్ చేస్తూ వీళ్ళు ఫైనల్గా ఒక డ్రాఫ్ట్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఏదైనా జరిగి ఉండొచ్చు, అంటే ప్రపంచానికి వాళ్ళు చెప్పుకోవడానికి ఇబ్బంది పడటమో లేకపోతే ఇంకేదో ఉంది సంథింగ్. ఒకటి, అతను కిందకు వచ్చి అతన్ని తీసుకుని ఆటోలో తీసుకెళ్ళారు. అతనేమీ లైమ్ లైట్లో లేనటువంటి హీరో కాదు, ప్రస్తుతం అవకాశాలు లేని పరిస్థితి కాదు. తను ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉన్నాడు. పైగా ఈ మధ్య తెలుగు ఆడియన్స్ కూడా దగ్గర అయ్యాడు దేవర సినిమాతో. మార్కెట్ ఉన్నటువంటి నటుడే అతను. మార్కెట్ ఉన్న నటుడు, భారీ రెమ్యూనరేషన్లు తీసుకుంటున్నాడు. ఆయన్ని ఆటోలో పట్టుకుని హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్లో డాక్టర్లు ఫైనల్గా ప్రమాదం ఏం లేదు, ఆయన అవుట్ ఆఫ్ డేంజర్, బయటకు వచ్చేసాడు అని చెప్పేసి తేల్చి చెప్పేశారు. అంటే బహుశా కొద్దిపాటి గాయాలు అయి ఉండొచ్చు. ఈ గాయాలైన సందర్భంగా ఏదో రక్తస్రావం జరిగి ఉండొచ్చు. దానిలో భాగంగానే కొంచెం నీరసాలు అవి వస్తాయి కాబట్టి కుట్లు పడి ఉండొచ్చు, కుట్లు వేసి ఉంటారు. ఫైనల్గా ఇప్పుడు పోలీసులు అయితే ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఒక ఫోటోని రిలీజ్ చేశారు. మెట్ల మార్గం నుంచి పారిపోతున్నటువంటి ఒక నిందితుడు. ఇప్పుడు అతను ఎవరు ఏమిటి అనేది ఎస్టాబ్లిష్ చేసి అతన్ని అరెస్ట్ చేయాలి. అతను కూడా చాలా నార్మల్గా ఉన్నాడు. ₹1 కోటి డిమాండ్ చేశాడు అనేది బయటకు వచ్చినటువంటి ఫ్యాక్ట్. ఇప్పుడు వాళ్ళు అధికారికంగా చెప్పిన మాట. ఇంకేదైనా జరిగిందా? మొదట ఇమ్మీడియట్గా పోలీసులు అయితే అది లోపల వాళ్ళే చేశారు, బయట నుంచి ఎవరో వెళ్ళినట్టుగా మాకు ఎక్కడ అనిపించలేదు సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించగా అని చెప్పారు. మరి మొదట ఇది ఎందుకు నిర్ధారించలేదు అనేది ఒక డౌట్. ఈ టైంలోనే వాళ్ళ టీం ఇచ్చిన ప్రకటన, ఆ ప్రకటన ఏంటంటే ఏ రకమైన స్పెక్యులేషన్స్ స్ప్రెడ్ చేయొద్దు అని. ఏ రకమైన స్పెక్యులేషన్స్ అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినటువంటి విష్ణు టీం దాడి చేసింది, అదేదో హిందుత్వ టీం ఏదో దాడి చేసింది అనే ప్రచారాలు, అలాగే ఇంకేదో కారణం ఉంది, లోపల ఏదో ఘర్షణలు ఉన్నాయి, అలాగే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి, ఆయనకి రెండు సంసారాలు కాబట్టి అక్కడేదో ఫ్యామిలీ డిస్ప్యూట్ ఉంది, ఇలాంటి రకరకాల స్పెక్యులేషన్స్ స్ప్రెడ్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ స్పెక్యులేషన్స్ లోపలికి వెళ్ళి లేనిపోని
ఇబ్బందులు కలిగించొద్దు. ఇన్సిడెంట్ జరిగింది, మేము అటెండ్ అయ్యాం, ఆయన వెళ్ళాడు హాస్పిటల్కి, ట్రీట్మెంట్ బాగానే జరుగుతోంది, హ్యాపీగా బయటకు వచ్చేస్తాడు, దయచేసి ఏ రకమైన స్పెక్యులేషన్స్ వద్దు, దీన్ని ఒక ఇన్సిడెంట్గా వదిలిపెట్టేయండి అని రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళు ఒక ప్రకటన చేశారు. ఈ ప్రకటన చేసిన నేపథ్యంలోనే బయట రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అంటే జనరల్గా ఇన్సిడెంట్గా వదిలిపెట్టడం అనేది జరగదు. బయట రకరకాల ఏదన్నా సెలబ్రిటీకి సంబంధించిన ఒక ఇన్సిడెంట్ జరగగానే బిట్వీన్ ది లైన్స్ చాలా వ్యాఖ్యానాలు వచ్చేస్తాయి. అలా దీని మీద కూడా రకరకాల వ్యాఖ్యానాలు మొదలైపోయినాయి మార్కెట్లో. వీటన్నిటినీ కంక్లూడ్ చేస్తూ ఒక ప్రకటన చేశారు అధికారికంగా, ఇది జరిగింది, ఇదే జరిగింది అనుకోవడానికి కూడా లేదు. అందుకనే నేను కథ అన్నాను. ఏదైనా జరిగి ఉండొచ్చు, అది వాళ్ళ పర్సనల్ గొడవ. ఒకవేళ వీళ్ళు చెప్పినట్టుగా అది ఒక ప్రత్యేకమైనటువంటి టీము, ఒక థియరిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న టీం చేస్తే ఇలా ఉండదు వ్యవహారం. ఆ గొడవ వేరేగా ఉంటుంది. మనం గతంలో చూసాం వాళ్ళు ఏ పద్ధతిలో వాళ్ళ ఆపరేషన్లు నడుస్తాయి. ఇదేంటంటే ఏదో బాగా పరిచయం ఉండి ఆ ఇంట్లోకి వెళ్ళటం, రావటం, పోవటం అలవాటు ఉన్నటువంటి వ్యక్తి ఎవరో ఏదో చేస్తూ ఉండగా, లోపల ఏదో చేస్తూ ఉండగా ఆయన అడ్డుకునే ప్రయత్నమో లేకపోతే చూడటమో జరిగి ఉండొచ్చు. జరిగినప్పుడు అటాక్ జరిగి ఉండొచ్చు. ఇలా 100 రకాలుగా అవకాశం ఉంది ఇలాంటి దాడులు జరగటానికి. అందులో ఏదో ఒకటి వాళ్ళు చెప్పుకోవడానికి ఇబ్బంది పడటమో, అసలు ఎందుకు చెప్పాలి అని కూడా అనుకోవచ్చు. ఎందుకు చెప్పాలి ప్రపంచానికి, అది పోలీసులు చెప్తారు. పోలీసులు కూడా ప్రపంచానికి తెలియజేయాలని లేదు, అది కోర్టులో రేపు సబ్మిట్ చేసిన తర్వాత ఏ విట్నెసెస్ వస్తాయి అనే దాన్ని బట్టి నడుస్తుంది అది. కానీ ఈ లోపల రకరకాల స్పెక్యులేషన్స్ అల్లటం అనేది సామాజిక బాధ్యతగా భావిస్తున్నారు చాలామంది. ఇది ఒక ప్రమాదకరమైన ధోరణి. ఏం జరిగినా కానీ అక్కడ ఉన్నటువంటి సన్నివేశము, ఆ వ్యక్తితో ఎవరైతే దాడికి గురయ్యాడో ఆ వ్యక్తికి ఉన్నటువంటి రిలేషన్స్, ఇవన్నీ ప్రపంచానికి తెలుసు సెలబ్రిటీ కాబట్టి. వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి ప్రతి మలుపుని ప్రతిరోజు చర్చించేటువంటి సమాజం కాబట్టి వీళ్ళు క్యూరియాసిటీ ఎక్కువ. ఎటు నుంచి దాడి జరిగిందో ఎవరి స్పెక్యులేషన్ వాడికి ఉంటుంది. ఎవరి స్పెక్యులేషన్లో వాళ్ళు వెళ్ళిపోయారు ఈ ఇన్సిడెంట్ కూడా. సో ఇది కూడా ఒక సినిమా కథలాగా నడిచి, అంటే నిజానికి ఇలాంటి ఒక సెలబ్రిటీ మీద దాడి జరిగిన తర్వాత ప్రపంచం ఎన్ని కోణాల్లో ఆలోచిస్తుంది అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చేయవచ్చు. ఆ లెవెల్లో నడిచింది కథ. నిన్న ఈరోజు కూడా, ఈరోజు ఆల్మోస్ట్ కంక్లూడ్ అయిపోయింది స్టోరీ. ఈ కంక్లూడ్ చేసేసి ముందు ఒక విక్టిమ్ని ప్రపంచం ముందు ప్రొజెక్ట్ చేసేస్తే పని అయిపోయింది అక్కడికి. ఇప్పుడు అతను ఎవరు ఏమిటి అనేది వెతికి తీసుకొస్తారు. తీసుకొచ్చి బోన్లో నిలబెట్టిన తర్వాత అతని ఆర్గ్యుమెంట్ ఏమిటి అనేది వేరే గొడవ. అతను నిజాలు చెప్పచ్చు, జరిగింది ఇది అని చెప్పచ్చు కోర్టుకి, ఏదైనా జరగచ్చు, చెప్పకపోవచ్చు, అతను అమ్ముడైపోయి ఉండొచ్చు. ఇలా 100 రకాలుగా